కేజ్రీవాల్కి బెయిల్ తప్పనిసరిగా వచ్చేస్తుందని నేను ఇంతకుముందే ప్రస్తావించాను. సుప్రీంకోర్టు ఇచ్చేస్తుంది, అక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కొంత ఊరట కలిగించే పరిణామం ఇది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఢిల్లీలో ఈ నెల 25న పోలింగ్ జరగనుందని, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టు కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం పరిశీలించింది. ఈ పిటిషన్ మీద ఈ నెల 7న వాదన వింటామని తెలియజేసింది. విచారణకు సిద్ధమై రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాదికి సూచించింది. లిక్కర్ స్కామ్లో తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణకు ఇంకా సమయం బట్టే అవకాశం ఉందని, అందుకే మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారిస్తామని పేర్కొంది. కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి తాము వ్యతిరేకిస్తామని ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు చెప్పారు. ఇదే కేసులో గత నెలలో బెయిల్ పొంది బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ చేస్తున్న వ్యాఖ్యలను గమనించాలని కోరారు. కేజ్రీవాల్కు కూడా బెయిల్ ఇస్తే అలాంటి వ్యాఖ్యలే చేసే అవకాశం ఉందని పరోక్షంగా వెల్లడించారు. ధర్మాసనం స్పందిస్తూ మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద కేవలం విచారణ జరుపుతామని, కేజ్రీవాల్కి ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ ఇస్తామని తాము చెప్పడం లేదని, ఆయనకు బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అంటూ స్పష్టం చేశారు.